అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. ఏకాదశి రోజు వీడియో పెడితే కదా, ఇది ద్వాదశి రోజు తీసిన వీడియో. అవొచ్చేసి శుక్రవారం మనకు శనివారం ఏకాదశి అయింది కదా, శుక్రవారం రోజే పూలన్నీ ఎక్కువ అయిపోయినాయమ్మ, రాలిపోతున్నాయి, పీక్కో అని అనింది. కానీ నాకు పని ఎక్కువ, ఇంట్లో పని ఉండడం వల్ల పూలు కానీ పీక్కోలేకపోయినా. అవ్వ అంతసేపు పాపం నిల్చుకొని పీకాలన్నాయని పీకలేదు అవ్వ. సరే చెప్పింది, ఏకాదశి రోజు కానీ చెప్పింది. మరి వచ్చేసి ఏకాదశి రోజు కానీ నేను పీకలేదు. ఇంకా పూజ, ఇంట్లో పని, ఆ పని ఈ పని, పూజ గది శుభ్రం చేసుకునేది, పూజ అంతా ఉంటుంది కదా. ఇంకా ఆ రోజు తక్కువ తింటాం కదా, ఇంకా ఎక్కువ పని చేసినా ఇంకా అలుపు వస్తుందేమో అనేసి ఇంకెక్కువగానే పని చేయకోకుండా ఉన్నాను. ఇంకా అవ్వ ఉదయాన్నే, ద్వాదశి రోజు ఉదయాన్నే వచ్చి ఫస్ట్ పూలు పీకుతావో లేదా, అన్నీ రాలిపోతున్నాయి అని అరిసా. ఇంక మళ్ళీ అవ్వ కోపం వస్తుందేమో అనేసి, రా నేను కొన్ని పీకుతాను, నువ్వు పీకుదురా అంటే ఇంకా అవ్వ నేను ఇద్దరం కలిసి పీకినాము. ఇప్పుడు ఇవి వచ్చేసి పూలు ఇడిగిండేటివి, అవన్నీ తీసి చల్లేసినామంటేనా అట్లే చెట్లు వస్తాయంట. అప్పుడు ఎవరికన్నా మొక్కలు పీకిచ్చచ్చు అనేసి అవ్వ పూలన్నీ చాలా రోజులవి ఉంటేనా అట్లా ఇత్తనాలు అంటారు, అవి ఆ ఇత్తనాలన్నీ పీకి చల్లేసేయనే. మరి గోరింట్లాకు మొక్క చూపిస్తేనే మీకు మా గార్డెన్లో చిన్నది, ఇంకా 6 నెలలు అయింది పెట్టి, చిన్నగా ఉంది. కానీ ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ, ప్రతి ఒక్కరు, అవ్వోళ్ళు, తాతోళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ పెట్టుకోవాలంట. చాలామంది ఆడవాళ్ళు ఒక్కటే పెట్టుకోవాలంటారు, ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల. ఆడవాళ్ళకు అందంగా కనిపిస్తుంది, మగవాళ్ళు కానీ పెట్టుకోవాలి. చాలామంది మగవాళ్ళు ఇంట్లో పెట్టుకోమని అంటారు, మా ఇంట్లో కానీ అదే. కానీ వాళ్ళని బంగపోయే బతిమాలో మనము అన్నీ ఏ విధంగా పెడతాము, అది కానీ అట్లే బంగపోయి కొంచెమన్నా చందమామన్నా చేతిలో పెడదాము. ఆషాఢ మాసంలో మేము కానీ వీలు చూసుకొని ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలా. ఇంకా పూలన్నీ కోసుకున్నాను. ఇంకా కాసేపు కూర్చొని ఆ గార్డెన్లో ఒక 5 నిమిషాలు చెట్లన్నీ చూసుకొని, ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి పూల మాల కట్టుకొని ఆ పూలమాల ఫస్ట్ అన్నపూర్ణేశ్వరికి సమర్పించేసి నేను పెట్టేసుకున్నాను. ఎప్పుడే కానీ పూలు తెస్తానే నేను దేవునికి పెట్టండి, భగవంతుని పాదాల దగ్గర పెట్టండి, అట్లా పెట్టైనా కృష్ణయ్య పాదాల దగ్గర అయినా పెట్టి నా జడలో పెట్టుకుంటాను. ఇంకా ద్వాదశి రోజు స్వామికి నైవేద్యం పెట్టి మనము భోంచేయాలి కదా. ఇంకేమేం చేసినానంటేనే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటా, అంటే ఐటమ్స్ మారుస్తూ ఉంటాను. కానీ ఏకాదశి రోజు వచ్చేసి అట్లా పెసరపప్పు వేసుకొని పప్పు అట్లా ఉల్లి వెల్లుల్లి లేకోకుండా చేసుకుంటాం, ఎందుకంటే మందులు వాడతా కాబట్టి. లేకుంటే పూర్తిగా ఉపవాసం ఉంటా అంటే, ఈ మధ్యకాలంలో ఉపవాసాలు ఉండడం లేదు కదా, అందుకు ఆ విధంగా చేసుకొని తిని నైట్కి వచ్చేసి ఒక్క చపాతి తిని ఒక చిన్న గ్లాస్ పాలు తాగేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. మా వారు అంతేలేండి, 2 చపాతీలు తిన్నాడు ఆయన. ఆ విధంగా అయింది. ఇంకా ద్వాదశి రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టి టెంకాయ కట్టి ఉపవాసం అనుకోవచ్చు, ఉపవాసం కాదు అనుకోవచ్చు, ఎందుకంటే మనం పూర్తిగా ఉపవాసం అయితే లేదు. కానీ భగవంతుని నామం అనుకుంటానే నైటు ఎంతవరకు 2 గంటల దాకా కానీ మేలుకున్నాను. ఆ రోజు ఏకాదశి రోజు నిద్ర కానీ మేలుకుంటే చాలా మంచిది. ఆ విధంగా జాగరణ అన్నీ మనకు భగవంతునికి అన్నీ తెలుసు, మనం చేసేటివన్నీ. ఆ విధంగా నాకు ఆరోగ్యం సహకరించినంత వరకు ఉన్నాను. ఇది వచ్చేసి పెసరపప్పు వేయించి కుక్కర్లో 3 విజిల్స్ ఇప్పించేసినాను. పెసరపప్పు పాయసం చేసినాను. మరి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టినాను. ఒక గిన్నెలోకి నీళ్ళు వేసి బాగా మరిగేటప్పుడు బెల్లం వేసినాను. మళ్ళీ పెసరపప్పు అంతా గిన్నెలోకి తీసుకున్నాను. అది వచ్చేసి మళ్ళీ బెల్లం బాగా మరిగినాక అది వేసేసి పాలు పోసేసి బాగా కలబెట్టేసినాను. మళ్ళీ ఏలక్కలు ఒక 3 తీసుకొని బాగా కచ్చపచ్చగా కొట్టేసుకున్న. ఆ ఏలక్క పొడిగానే వేసేసినాను. దాంట్లో తొక్కు ఉంటుంది చూడండి, అది టీ లేకన్నా వేస్తాను, లేదనుకో రసం చేస్తాం చూడండి, రసం లేకన్నా వేస్తాను, బాగా టేస్టీగా ఉంటుంది. మరి కడాయి పెట్టినాను. నెయ్యి వేసేసి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసేసి బాగా వేగుతానే ఆ పాయసంలో కలిపేసినాను. ఇంకా పెసరపప్పు పాయసం, ఎందుకంటే కడుపులో కానీ చల్లగా ఉంటుంది. ఇంకా వేరే స్వీట్లు చేసినా కానీ తినే పరిస్థితులు లేవులేండి మా ఇంట్లో అయితేనే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా కమ్మటి పులిహోర అది వచ్చేసి పాయసం నేను వేరే పని ఇట్లా చూసే లోపలే పొంగిపోయిందంతా. ఫస్ట్ ఇంకా శుభ్రం చేయలేదనుకో ఆ పాయసాన్ని. ఇంకా మరీ వచ్చేసి మనం వేరే గిన్నెలు పెట్టినామంటే స్టవ్ మీద పని చేసుకుంటా అన్నాం అనుకో, ఇంకా అది పోదు. ఎంత తిక్కలంటే అంత తిక్కల్ల. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసి దాన్ని అంతా తుడిచేసుకొని తర్వాత
పని చేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ కుక్కర్ పెట్టిన. కుక్కర్లో ఏం పెట్టినానంటే పెరుగన్నానికి రైస్ పెట్టినాను. పెరుగన్నంకు రైస్ మెత్తగా ఉడికిచ్చేస్తేనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెరుగన్నం ఎప్పుడు చేసినా కానీ రేషన్ బియ్యం ఉంటాయి చూడండి, అవి పెడతాను. అవి బాగా కడిగి 1 గంట నానబెట్టి మళ్ళీ 3 విజిల్స్ ఇప్పిస్తాను. బాగా మెత్తగా ఉంటుంది. దాంట్లోకి పెరుగు ఇంకా కొంచెం నీళ్ళు, సాల్టు, రాళ్ళు ఉప్పేసి అన్నం ఉడికిస్తాను. ఇంకా కొంచెం ఏమైనా తక్కువైతే ఇంకా కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు నేను పోస్తానని ఇది పల్లి నూనె. ఇట్లా ఏమన్నా పులిహోర మరి కొన్ని పచ్చళ్ళకు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. శనక్కాయ నూనె అంత టేస్టీగా వస్తాయి. ఎందుకంటే మనకు దేవాలయాల్లో పోతేనా పులిహోర పెడతారు, ఎంత టేస్టీగా ఉంటుంది. ఈ నూనె వల్లేనంట టేస్ట్ వచ్చేది. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేయడం వల్ల అంత టేస్ట్ వస్తాయంట. దేవాలయంలో అడిగింటే ఒక స్వామి చెప్పినాడు. కానీ ప్రసాదంలో ఫస్ట్ క్యూలో ఉంటారే, ఆ బ్యాచ్లో నేను కానీ పులిహోరలో అంటేనా ఆ పులిహోర ఎంత కమ్మగా ఉంది అంటారు. దేవాలయంలో పులిహోర చేస్తేనా ఇవన్నీ వేస్తారు కాబట్టి అంత రుచికరంగా ఉంటుంది. నేనేమేమంటేనా ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను. కడాయి పెట్టేసి ఆవాలు, మెంతులు చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. మెంతులు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకునే. లాస్ట్లో జీలకర్ర నువ్వులు వేసుకోండి. స్టవ్ కట్టేసేటప్పుడు నువ్వులు వేస్తే సరిపోతాయి, ఎందుకంటే నువ్వులు మాడిపోతాయి కదా. అన్నీ వేసి బాగా సువాసన, ఎండుమిర్చి కానీ మీకు కారాన్ని తగ్గట్టు, మిరియాల ఘాటు కానీ, మనం గొంతు ఏమన్నా గరగరా అంటుంది చూడండి, అప్పుడు ఇలాంటి పులిహోర బాగా ఘాటుగా ఉంటుంది కదా. ఇవన్నీ వేసుకొని అది తగులుతా అన్నా కానీ మన గొంతు కానీ బాగా అవుతుంది. ఎందుకంటే మంచి ఇవి పప్పు దినుసులు అంత టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర. దాంట్లోకి వచ్చేసి కొంచెం ఇంగు వేసేసి మిక్సీ పట్టండి. మనం కొన్ని పులిహోరలకు ఆవాలు వేయం కదా, ఈ పులిహోరకు ఆవాలు కానీ వేసుకొని అంతా మిక్సీ పట్టుకునేది. దాంట్లోకి కొంచెం సాల్ట్ దాంట్లోకి కొంచెం వేసుకోండి, లేదనుకో పోపు పెట్టేప్పుడన్నా వేసుకోవచ్చు. కొంచెం అన్నం ఉడికిచ్చేప్పుడు కానీ రాళ్ళు ఉప్పేసి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి వచ్చేసి అది మిక్సీకి పట్టేసినాను. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి పల్లి నూనె వేసేసినాను. పల్లి నూనె వేస్తానే జీడిపప్పును పల్లీలు వేయాల. కానీ నేను జీడిపప్పు చూసుకుంటే జీడిపప్పు నిండుకోండే, కొన్నే ఉంటే పాయసంలోకి వేసినాను. మా వారు పోయి తెస్తా స్టవ్ ఆఫ్ చేయంటే ఏమొద్దు, దీనికి టేస్ట్ వచ్చేది నూనెతోనే వచ్చేది, ఏం జీడిపప్పు లేకుంటే ఏం పర్లేదులే అనేసి అనుకునే దాంట్లోకి పల్లీలు వేసేది మర్చిపోయినాను. మళ్ళీ వేసినాను. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరేపాకు వేసి బాగా వేయించేసిన తర్వాత చింతపండు రసము, ఈ పౌడర్ ఆడించుకున్నాం చూడండి ఆ పౌడరు, మరి కొంచెము బెల్లము, కొంచెం పసుపు, బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా వేయించాలి. ఆ చింతపండు రసం అంతా మనం ఇప్పుడు పౌడర్ వేసి ఉంటాం కదా, ఆ పౌడర్లో ఇమిరిపోల్ల. అప్పుడు టేస్ట్. అన్నం అంతా చల్లారబెట్టుకొని ఉప్పేసి అన్నం ఉడికించుకుంటాం కదా. ఎప్పుడే కానీ ఫ్రైడ్ రైసులు కానీ ఏమన్నా ఇట్లాంటి రైస్ ఐటమ్ చేసినప్పుడు, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు అన్నంలోకి రాళ్ళు ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. బెల్లం ఇంత నేనైతే చాలా తక్కువ వేస్తాను, తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే ఉరువే వేసుకోరు, కొంతమంది బెల్లం అనేది ఇష్టపడరు. అంటే పులిహోరకు కానీ సాంబార్కి కానీ కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ వచ్చేది, అంత టేస్టీగా ఉంటాయి. బాగా అంతా ఏంచేసి అన్నంలో కలిపేసింటే భగవంతునికి సమర్పించేప్పుడు దేవుని దగ్గర కొంచెం నెయ్యి వేసి అన్నిటి మీద సమర్పించేసినాను. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. మళ్ళీ వచ్చేసి ఆ ప్రసాదం తీసి దీనిలలో మళ్ళీ కలిపేసేసి పెట్టేసిన. పెరుగన్నం పోపు పెట్టేసినాను. పెరుగును నీళ్ళు వేసి మళ్ళీ బాగా కలిపేసుకొని నెయ్యి వేసి పోపు పెట్టినాను. నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కలిపేసి పెరుగన్నంలో కలిపేసినాను. 3 ఫస్ట్ అన్నపూర్ణేశ్వరికి నైవేద్యం పెట్టి ఏదన్నా వండని ఫస్ట్ అన్నపూర్ణేశ్వరికి పెడతాం మేము. ముందు నుంచి ఉంది అలవాటు నాకు. నా వివాహం అయినప్పటి నుంచి నేను అన్నపూర్ణేశ్వరికి, నా వివాహమైన సంవత్సరానికి లేండి, సంవత్సరం అమ్మోళ్ళ ఇంట్లో నుంచి నేను అత్తగారింటికి వచ్చినప్పటి నుంచి
ఈ విధంగానే నేను పెట్టుకుంటాను. అప్పుడు తెచ్చుకున్న ఫోటో అది. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, వంటింట్లో అన్నపూర్ణేశ్వరిని పెట్టినావు, జిడ్డంతా ఆయిల్ అంతా ఎగురుతుంది, ఫోటో అంతా నల్లగా అవుతుంది అని అన్నారు. నా ఫోటో నల్లగా గాల. అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి, మీరే చూడండి, చక్కగా ఉంటారు. మనకు తినేకి ధాన్యానికి మటుకు తక్కువే చేయదు ఆ తల్లి, నిండుగా మనల్ని దీవిస్తుంది. ఎప్పుడు ఇలాగే మనము ఎప్పుడు ఉంటాము ఆ తల్లి ఆశీస్సులతో. ఫస్ట్ అన్నపూర్ణేశ్వరికి పెట్టేసి పాయసం, పెరుగన్నం, పులిహోర, కొబ్బరి టెంకాయ, కొబ్బరి స్వామివారికి సమర్పించి ఒక్క తులసి దళమైన స్వామివారి పాదాలకు సమర్పించాలంట. ఏకాదశి రోజు స్వామివారి పాదాలకు ఒక్క తులసి దళం పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే, పాదాలు పట్టుకుంటే తొలగని బాధలే లేవంట. మనం నమ్మి చేస్తే భగవంతుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. ఒక్కటి మన గార్డెన్లోదే మామిడి కొమ్మ తుంచి పెట్టినాను, ఎంత బాగున్నాడు. మన గార్డెన్లోటివే పూలన్నీ అవే పెట్టి పూజ చేసినాను. పూలు తీసుకురాలన్నా మార్కెట్కి పోవాలా, ఇంకా లేట్ అవుతుంది అనేసి ఆయనకు పూలుగానే అవే పెట్టినా. మరొక వీడియోలో కలుద్దాం.